హలో స్టూడెంట్స్, ఈ ప్రాబ్లంలో 3 ఇంటిగ్రేషన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. డెఫినెట్ ఇంటిగ్రల్ స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో ఉన్న 4 పాజిటివ్ ఇంటిజర్స్ మీద కన్క్లూజన్ అడుగుతున్నారు. సో ఎంఎన్పిక్యూలు ఎలాంటి నంబర్స్ అడుగుతున్నారు. ఆ ఎంఎన్పిక్యూల్ని ఏబి అనే కొత్త ఎక్స్ప్రెషన్స్లో పెట్టి ఆ ఏబీలు ఎలాంటివి అడుగుతున్నారు, ఈవెనా ఆర్డా. సో అది డిసైడ్ చేయడానికి ఆ ఇచ్చిన 3 ఇంటిగ్రల్ స్టేట్మెంట్స్ని వాడుకోవాలి. అయితే ఇక్కడ ఈ 3 ఇంటిగ్రల్స్ని మనం ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు రిపీటెడ్గా ఒక ప్రాపర్టీ అప్లై చేస్తాం. ఓకే, డెఫినెట్ ఇంటిగ్రల్ ప్రాపర్టీ అప్లై చేస్తాం. సో ఇమీడియట్గా అది మైండ్లోకి రావాలి ఆ 3 స్టేట్మెంట్స్ చూడంగానే. అదేంటంటే ఇంటిగ్రల్ 0 to 2a f of x dx ఈజ్ ఇట్ కెన్ బి 2 రిజల్ట్స్. సో ఇక్కడ 2 రిజల్ట్స్ పాసిబుల్. ఒకటి 2 times 0 to a f of x dx ఆర్ 0 కూడా అవ్వచ్చు. ఈ ఇంటిగ్రల్ ఇలా ఈ 2 వేస్లో సింప్లిఫై అవ్వచ్చు. అయితే ఎప్పుడెప్పుడంటే కండిషన్ ఉంది. సో ఈ ఇంటిగ్రల్ ఇలా ఎప్పుడు సింప్లిఫై అవుతుంది అంటే ఓన్లీ వెన్ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఆ లోపల ఇచ్చిన ఫంక్షన్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అప్పుడు అప్పర్ లిమిట్లో ఉన్న 2ని కిందకి తీసుకొచ్చి ఇంటిగ్రల్ని ఇలా రాయొచ్చు. అయితే ఇదే ఇంటిగ్రల్ 0 కూడా అవుతుంది. ఇది ఎప్పుడంటే ఆ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు. సో ఈ ఒక్క ప్రాపర్టీనే ఈ 3 స్టేట్మెంట్స్లో పదే వాడి మనం ఆ ఎంఎన్పిక్యూల మీద కన్క్లూజన్ తీసుకొని వస్తాం. సో ఎలా అంటే లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకొని దాన్ని సింప్లిఫై చేసి చూద్దాం. సింప్లిఫై చేసి అక్కడ ఇచ్చిన రైట్ హ్యాండ్ సైడ్కి మ్యాచ్ చేసి ఈ మధ్యలో మనం ఆ ఎంఎన్ల మీద కన్క్లూజన్ తీసుకొద్దాం. సో ఏం చేయొచ్చు అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ 0 to 2π sin పవర్ mx cos పవర్ nx dx ఈక్వల్ టు ఈ ఫంక్షన్ని f అనుకుందాం, దీన్ని f of x అనుకుందాం, అండ్ అప్పర్ లిమిట్ని 2a లాగా చూడాలి. సో ఇప్పుడు ఆ ఫార్ములాలో ఏ ఫార్ములాకి అక్కడ ఉన్న 2 సైడ్స్లో ఏ వేరియంట్కి రెడ్యూస్ అవుతుందో అది తెలుసుకోవడానికి ముందు మనం f ఆఫ్ 2a మైనస్ ఎక్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో f ఆఫ్ 2a మైనస్ ఎక్స్ అంటే f ఆఫ్ 2π మైనస్ ఎక్స్ ఏమవ్వాలంటే ఇక్కడ sin 2π మైనస్ ఎక్స్ హోల్ పవర్ m ఇంకా cos 2π మైనస్ ఎక్స్ హోల్ పవర్ n. లోపల ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఇంకా సింప్లిఫై చేస్తే sin 2π మైనస్ ఎక్స్ ఏ ఎక్స్కైనా ఇది మైనస్ sin x అవుతుంది. cos 2π మైనస్ ఎక్స్ మాత్రం ప్లస్ cos x అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఇది సింప్లిఫై అయ్యి ఎఫ్ ఆఫ్ ఎక్సే అయిపోవాలి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్సే అయిపోవాలి. ఎందుకంటే ఒకవేళ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వకుండా మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఈ ఇంటిగ్రల్ 0 అవ్వాలి. కానీ అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో వాళ్ళు రైట్ సైడ్ 0 ఇవ్వలేదు, 4 times అని ఇచ్చారు. అంటే 4 times ఇది అవ్వాలి అంటే ఇట్లా ముందు ఇది 2 times ఇంటిగ్రల్ 0 to π ఈ ఫస్ట్ వేరియంట్ లాగా రెడ్యూస్ అవ్వాలి. ఈ బేసిక్ ప్రాపర్టీలో ఉన్న ఫస్ట్ వేరియంట్ లాగా ఖచ్చితంగా రెడ్యూస్ అవ్వాలి, 0 రాకుండా. సో అంటే ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. అవ్వలేదు, అవ్వాలి. సో అలా అవ్వాలంటే సేమ్ ఫంక్షన్ వచ్చేయాలి. ఆ సేమ్ ఫంక్షన్ వచ్చేయాలంటే ఈ మైనస్ బయటకి రాకూడదు. ఈ మైనస్ ఎప్పుడు బయటకు రాదంటే ఈ m ఈవెన్ అయినప్పుడు. సో ఇక్కడ ఖచ్చితంగా m ఈవెన్ అవ్వాలి. ఈ ఇంటిగ్రల్ 2 times 0 to π సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి అంటే మనకు వచ్చిన ఫస్ట్ కన్క్లూజన్ ఏంటంటే ఈ మైనస్ బయటకు రాకుండా ఉండటానికి m మస్ట్ బి ఈవెన్. అప్పుడే ఆ మైనస్ బయటకు రాదు, పోతుంది ఈవెన్ పవర్లో. నెక్స్ట్ n మీద కన్క్లూజన్ తెద్దాం. దానికి ఇది 2 అయితే సరిపోదండి, ఈ ముందు 4 అయిపోవాలి. 4 times 0 to π/2 f of x dx అవ్వాలి. ఇది జస్ట్ ఇంటర్మీడియట్ స్టెప్. ఇప్పుడు అంటే ఇది మళ్ళీ 2 into 0 to π/2 అంటే మళ్ళీ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడి నుంచి ఈ వేరియంట్ లాగా రెడ్యూస్ అవ్వాలి. ఈ ప్రాపర్టీలో ఈ ఫస్ట్ వేరియంట్ లాగా ఇక్కడి నుంచి ఫర్దర్గా మళ్ళీ రెడ్యూస్ అవ్వాలి. సో అలా అవ్వాలి అంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్. అయితే ఈసారి 2a మారింది, ఈసారి 2a ఏమైందంటే π అయింది. అంటే ఈసారి ఎఫ్ ఆఫ్ π మైనస్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ π మైనస్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసి అది దాన్ని ఏం చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోవాలి.
అప్పుడే మనకి బయట ఇంకో 2 వస్తది. అల్టిమేట్‌గా వాళ్ళు ఫస్ట్ స్టేట్మెంట్‌లో ఇచ్చిన రైట్ హ్యాండ్ సైడ్ మ్యాచ్ అయితది. ఓకే. సో, ఇలా రావాలి అంటే sin పవర్ mx cos పవర్ nx dx విత్ ఏ 4 ఎట్ ద ఫ్రంట్ రావాలంటే f ఆఫ్ పై మైనస్ x ముందైతే రాసి చూద్దాం. f ఆఫ్ పై మైనస్ x sin పై మైనస్ x హోల్ పవర్ m cos పై మైనస్ x హోల్ పవర్ n. బేసుల్ని సింప్లిఫై చేస్తే sin పై మైనస్ x ఈజ్ సేమ్ యాజ్ sin x పవర్ m. ఇక్కడ cos పై మైనస్ x ఈజ్ మైనస్ cos x. సో ఇది మైనస్ cos x హోల్ పవర్ n. ఇప్పుడు ఇది ఏమవ్వాలి? ఈ పైన 4 రావాలంటే ఇది సేమ్ ఫంక్షన్ అవ్వాలి, f ఆఫ్ x అవ్వాలి. అంటే ఈసారి ఈ సెకండ్ బేస్ లోపల ఉన్న మైనస్ బయటకి రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే ఈసారి n మస్ట్ బి ఈవెన్. n ఆడ్ అయితే ఆ మైనస్ బయటకు వస్తుంది, ఈ ఇంటిగ్రల్ 0 అవుతుంది. 4 times 0 to π/2 రాదు. ఓకే. సో ఈసారి వచ్చే కన్క్లూజన్ ఈ మైనస్ బయటకు రాకూడదు కాబట్టి n మస్ట్ బి ఈవెన్. అప్పుడే f ఆఫ్ పై మైనస్ x f ఆఫ్ x అవుతుంది. ఆ ప్రాపర్టీలో ఫస్ట్ వేరియంట్ ప్రకారం రెడ్యూస్ అయ్యి క్వశ్చన్లో ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ మ్యాచ్ అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. సో mnల మీద పర్ఫెక్ట్గా కన్క్లూజన్ వచ్చేసింది. m అండ్ n బోత్ మస్ట్ బి ఈవెన్. అయితే మనం ఏబిఎల్ మీద కన్క్లూజన్ తేయడానికి పీక్యూల మీద కూడా కన్క్లూజన్ తెచ్చుకోవాలి. అవి ఎలాంటి నంబర్స్ కూడా తెలుసుకోవాలి. అవి తెలుసుకోవడానికి నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ వాడాలి. అయితే నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్లో ఏం చూస్తున్నామంటే రైట్ సైడ్ 0 ఉంది. అంటే ఈసారి ఇదే ప్రాపర్టీ మళ్ళీ ఈ సెకండ్ వేరియంట్లో రెడ్యూస్ అయిపోవాలి. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ని ఇప్పుడు చూద్దామండి. 0 to 2π sin పవర్ px cos x పవర్ q. ఇది 0 అవ్వాలి. అంటే ఇది 0 అవ్వాలంటే అక్కడ ఉన్న ప్రాపర్టీలో ఈ సెకండ్ వేరియేషన్ మ్యాచ్ అవ్వాలి. ఈ సెకండ్ వేరియేషన్ ప్రకారం ఆ ఫంక్షన్ రెడ్యూస్ అవ్వాలి. అయితే ముందున్న ఫంక్షన్స్ని f ఆఫ్ x అనుకున్నాం కాబట్టి ఇక్కడ pq పవర్స్ మారినాయి కదండి. ఇప్పుడు దీన్ని g ఆఫ్ x అనుకుందాం. ఇప్పుడు ఏం అవ్వాలంటే g ఆఫ్ 2a మైనస్ x మైనస్ g ఆఫ్ x అవ్వాలి. అప్పుడే 0 వస్తుంది ఈ ప్రాపర్టీ ప్రకారం. ఓకే. అంటే ఇక్కడ g ఆఫ్ 2π మైనస్ x ముందు క్యాల్కులేట్ చేసి దాన్ని మైనస్ g ఆఫ్ xకి మ్యాచ్ చేద్దాం. సో sin 2π మైనస్ x హోల్ పవర్ p cos 2π మైనస్ x హోల్ పవర్ q. సో బేసుల్ని సింప్లిఫై చేస్తే సైన్కి ఏమో మైనస్ వస్తుంది, కాస్కి ఏమో రాదు. కాస్కి ప్లస్ ఏ వస్తుంది ఎందుకంటే 2π కాబట్టి. ఇప్పుడు ఇక్కడ సింప్లిఫై చేస్తే నెక్స్ట్ స్టెప్లో మైనస్ ఖచ్చితంగా రావాలి. అప్పుడే ప్రాపర్టీ ప్రకారం ఇంటిగ్రల్ 0 అవుతుంది. అంటే మైనస్ బయటకి రావాలి అంటే ఈసారి ఈ p ఆడ్ అవ్వాలి, ఖచ్చితంగా ఆడ్ అవ్వాలి. p కనుక ఈవెన్ అయితే మైనస్ బయటకి రాదు. అక్కడ ఇంటిగ్రల్ 2 times 0 to π అని రాసుకోవాలి. అలా కాకుండా 0 రావాలి కాబట్టి ఇక్కడ వచ్చే పర్ఫెక్ట్ కన్క్లూజన్ p మస్ట్ బి ఆడ్. అంతేనండి. క్యూ మీద కన్క్లూజన్ వస్తే మనం ఇమీడియట్గా క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. సో క్యూ మీద కన్క్లూజన్ తేయడానికి థర్డ్ ఇంటిగ్రల్ని వాడదాం. ఏమి ఇచ్చారంటే 0 to π 0 to π sin పవర్ px cos పవర్ q x dx ఇచ్చారు. సో 0 to ఈసారి π sin పవర్ px cos పవర్ qx dx. ఇది కూడా 0 అవ్వాలి, ఇది కూడా 0 అవ్వాలి. అంటే ఈసారి మళ్ళీ g ఆఫ్ ఈసారి 2a π అయింది, ఇక్కడ g ఆఫ్ π మైనస్ x మైనస్ g ఆఫ్ x అవ్వాలి. సో ఈ g ఆఫ్ π మైనస్ x రాసుకుంటే డైరెక్ట్గా ఈ బేసులు రాస్తున్నానండి. ఇంతకుముందు వచ్చిందా? కాదు. ఇప్పుడు sin π మైనస్ x పెట్టాలి. g ఆఫ్ π మైనస్ x రాస్తే sin π మైనస్ x పవర్ p ఇంటూ cos π మైనస్ x పవర్ q. ఇది మైనస్ ఆఫ్ sin పవర్ px cos పవర్ q x అవ్వాలి. అప్పుడే 0 అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ సింప్లిఫై చేస్తే ప్లస్ sin x ప్లస్ sin x పవర్ p, ఇది మైనస్ cos x పవర్ q. ఇదేమవ్వాలంటే మైనస్ sin పవర్ px cos పవర్ qx అవ్వాలి. అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ మైనస్ మళ్ళీ బయటకు రావాలి. అప్పుడే ఆ రైట్ సైడ్ ఆ మైనస్ వస్తుంది. ఈ రెండింటిని ఇప్పుడు మనం ఫోర్స్ఫుల్గా ఈక్వేట్ చేస్తున్నాం అక్కడ 0 రావడానికి అకార్డింగ్ టు ద సెకండ్ వేరియంట్ ఇన్ దట్ ప్రాపర్టీ. ఓకే. సో ఇప్పుడు ఈ మైనస్ బయటకు రావాలంటే ఆబ్వియస్గా క్యూ ఆల్సో మస్ట్ బి ఆడ్. ఈవెన్ అయితే మైనస్ బయటకు రాదు. సో క్యూ మస్ట్ బి ఆడ్. అంతేనండి. అక్కడ ఉన్న 4 నంబర్స్ ఇంటిజర్స్ మీద మనకి కన్క్లూజన్స్ వచ్చేసినాయి. ఎంఎన్లేమో ఖచ్చితంగా ఈవెన్ అవ్వాలి, పీక్యూలేమో ఖచ్చితంగా ఆడ్ అవ్వాలి. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఏబీల మీద అడుగుతున్నారు కన్క్లూజన్.
ఏ ఈజ్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి. అంటే ఏ ఏంటంటే ఎంఎన్ పికి సమ్. ఎంఎన్ ఈవెన్ అవ్వాలి. అంటే ఇది ఎలా ఉందంటే ఈవెన్ ప్లస్ పి ఏమో ఖచ్చితంగా ఆడ్ అవ్వాలి. సో ఈవెన్ ప్లస్ ఆడ్ ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆడ్ అవుతుంది. మీరు ఏమైనా నంబర్స్ తీసి చూసుకోండి. 2 + 4 + 7 ఈ సమ్ ఆడ్ అవుతుంది 13. ఇంకే ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఈవెన్ ప్లస్ ఆడే అవుతుంది. సో ఏ మస్ట్ బి ఆడ్. ఏ ఖచ్చితంగా ఆడ్ అవ్వాలి. ఓకే. బిలో కూడా ఈవెన్ ప్లస్ మళ్ళీ క్యూ ఆడ్ అవ్వాలని వచ్చింది. సో ఈవెన్ ప్లస్ ఆడ్ ఇందాక అయినట్టే ఇది కూడా ఖచ్చితంగా ఆడే అవ్వాలి. అంటే ఏ మస్ట్ బి ఆడ్ అండ్ బి ఆల్సో మస్ట్ బి ఆడ్. దట్స్ ఆల్. బోత్ ఏ అండ్ బి మస్ట్ బి ఆడ్ నంబర్స్. ఇదే ఆన్సర్. సో ఈ ప్రాపర్టీని రిపీటెడ్గా అప్లై చేశాం. ఇంకా ఆ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని యాక్యురేట్గా సింప్లిఫై చేసుకొని కన్క్లూజన్స్ తెచ్చుకోవాలి. ఇంపార్టెంట్ మోడల్ ఈ మధ్య ఇస్తున్నారు. డైరెక్ట్ వాలీస్ ఫార్ములాస్ అప్లికేషన్ కాదు, చూడటానికి అలా ఉన్నా కానీ, బట్ ఈ ప్రాపర్టీ అప్లికేషన్. ఓకే. సో డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద మరిన్ని పీవైక్యూస్ ఇలాంటివి ఈ పైన ప్లేలిస్ట్లో అటాచ్ చేయబడి ఉన్నాయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.